అర్ధరాత్రి దాటినాక తెల్లంజాం లోపట ఇండ్లకు సూటి పెట్టాలంటే దొంగలు డ్యూటీకి ఎక్కే టైం గిదే మళ్ళా. అప్పుడైతే పబ్లిక్ మంచి నిద్రలుంటారు, రోడ్ల మీద కూడా ఎవ్వరు ఉండరు కాబట్టి పని అలకగైతుందని గా టైంలో వస్తారట. కానీ ఇప్పుడు రూట్ మార్చిండ్రుల్లా, రాత్రి లేదు పగలు లేదు, తాళమేసిన ఇల్లుంటే చాలు ఉరికొచ్చుడే. గోడ దుంకి మెల్లగిటొస్తున్నాడు. ఇంటి చుట్టూ అటు ఇటు పుణుకులాడిండు. ఇక డోర్ దగ్గరికి పోయి బెడం కట్టింగ్ చేసిండు. లోపలికి జొర్రి బీర్వా మొత్తం మూడ్చుకొని అవతల పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల పగటిలే గీ ఇంటికి సూటు పెట్టి 5 లక్షలు 4 తులాల బంగారం కొట్టేసిండట. సీక్రెట్ కెమెరా పెట్టినా బుగులు పడలేదు పో. సాటుంగానే వచ్చి పని కానిచ్చిండు. వాళ్ళు పట్టుకోవాలా, మా ఆరోగ్యం కూడా బాగలేదు. నాకు 2 నెలల క్రితమే సారబాగ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఏడికెళ్ళి మోపైతున్నారో గాని తాళమేసి ఇండ్లు కనబడితే పాపం పగటిలైనా బుగులు పడతలేరు ఇండ్లు దోస్తానికి. గిట్లనే ఊర్లకు పోయేటోళ్ళు ఇంటి పక్కనోళ్లకు ఎదురింటోళ్ళకో చెప్పిపోన్రి. ఇంట్లో బంగారం పైకం లేకుండా చూసుకోన్రి.